హలో అండి, నేను మీ స్వర్ణాబాయిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఇదైతే ఒక హెయిర్ సిరప్ అండి. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. ఎంత పవర్ఫుల్ అంటే మీరే చెప్తారు. హెయిర్ చాలా గ్రోత్ వస్తుంది, సిల్కీ హెయిర్ లాగా చాలా నీట్గా వస్తుంది. దీన్ని నేను స్ప్రే అయిన చేసుకోవచ్చు, కాటన్తో పెట్టుకోవచ్చు. నాకు స్కాల్ప్ కొంచెం పెద్దది కాబట్టి నేను కాటన్తో పెట్టుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా మీ ఇష్టం, స్ప్రే అయినా కొట్టుకోవచ్చు, కాటన్తో పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది అదంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనకి అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. ఒకవేళ ఏదన్నా లేదనుకో, దాన్ని మనం తెప్పించుకొని ఇలా చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, దేని గురించి అయినా మనం ఇంట్రెస్ట్ పెడితేనే మనకు వస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మనకు అది గ్రోత్ అయినా వస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే బాగుంటుంది. నాకైతే కళ్ళు వచ్చిందండి, చాలా పెయిన్గా ఉంది. అయితే ఇప్పుడు సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకోండి నీట్గా. ఆ బౌల్లో మనం ఏ నీళ్ళు తాగుతామో ఆ నీళ్లు తీసుకోండి. మనం ఏ నీళ్ళు తాగుతామో ఆ నీళ్ళు వేసుకుంటాను. చూసారు కదా, ఒక స్పూన్ మెంతులు చాలా బాగా పనిచేస్తాయండి హెయిర్ గ్రోత్కి, చుండ్రు పోవడానికి. ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకోండి. మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి. దానికి అంటూ ఒక బ్రాండ్ అంటూ ఏముండదు. మనకి ఏది మంచిది అనిపిస్తే అది, మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఇది రోజ్మేరీ అండి. నేను ఆల్రెడీ ఒకసారి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. దాంట్లోది నేను కంటిన్యూగా వాడుతూనే ఉంటాను రోజ్మేరీ. చూసారు కదా, ఇలా కలుపుకొని ఈ నైట్ అంతా స్టోర్ చేసుకోవాలి దాన్ని. కొంచెం నీళ్ళు చాలు. మనం హెడ్ ఎంత మన హెడ్ అంతా ఎంతవరకు సరిపోయింది అంతవరకు. చూసారు కదా, ఇలా అప్లై చేసుకోవాలి. చూసారా, అసలు నాకు కంటి వచ్చిందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కళ్ళకి వస్తుందని, కానీ నాకు ఇప్పుడు వచ్చేసరికి నాకు ఇదంతా పెయిన్గా ఉంది, చాలా పెయిన్గా. చిన్నప్పుడు మా అమ్మ నాకు కళ్ళకి వచ్చినప్పుడు అదో ఇంత బుడ్డిలాగా ఉంటుంది మనకి, బాటిల్ లాంటిది ప్లాస్టిక్ది, దాన్ని ఇలా తుంచి కంట్లో వేస్తే తగ్గిపోయేది. చూశారు కదా, ఎంత తీస్తున్నా వెంటనే వచ్చేస్తుంది. చాలా నొప్పిగా ఉందండి. అందుకనే మా వారు వస్తే కళ్ళజోడు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నా. మళ్ళీ వాళ్ళకి వచ్చిందనుకో, వాళ్ళ నలుగురిలో తిరిగేవాళ్ళు కదా, ఈ ప్రాబ్లం అయిపోయిద్దని. నిజంగా హెయిర్కి అయితే ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేసింది. మీరు కూడా యూజ్ చేయండి. నేను తర్వాత చెప్తాను, ఇంకా కొన్ని ఉన్నాయి. చూశారు కదా, మార్నింగ్కి ఎలా అయిందో, అంతా రెడ్డిష్గా అయిపోయింది. నేనైతే ఒక బౌల్లో తీసుకొని దాన్ని అయితే హీట్ చేసుకుంటానండి. ఎందుకంటే టీ పొడి మనం అది కాగబెడితే కొంచెం ఇంకా కలర్ పెరిగిద్ది కదా, అంటే దాంట్లో ఏమైనా ఉన్నా వచ్చేసిద్ది. మన హెడ్ ఎంత ఉందో అంతవరకు సరిపడేలా చూసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ సిరప్ వాడితే నిజంగా వారానికి ఒక్కసారి వాడినా మంచి గ్రోత్ అయితే ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంకో చిన్న టిప్స్ చెప్తున్నాను. మనం ఎక్కువగా హెయిర్కి కేర్ చేస్తేనే అది గ్రోత్ అనేది వస్తుంది. అది పూస్తే రాదు. దీంతోపాటు అన్నీ కేర్ తీసుకోవాలి.